ఎగ్ అమైనో యాసిడ్ అదేనండి గుడ్ల ద్రావణం. ఆర్గానిక్ అగ్రికల్చర్ లో భాగంగా ఎగ్ అమైనో యాసిడ్ గురించి తెలుసుకుందాం. సో దీనిని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని మొక్కలకు డైరెక్ట్ గా పిచికారీ చేయొచ్చు లేదా డ్రిప్ ఫర్టిగేషన్ చేయొచ్చు. అయితే ఎగ్ అమైనో యాసిడ్ ని మొక్కలకు పిచికారీ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ గుడ్ల ద్రావణాన్ని తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి, అసలు దీనిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మీలో చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో వాచ్ చేస్తున్నారు. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. సో ఇప్పుడు మనం ముందుగా ఎగ్ అమైనో యాసిడ్ ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందాం. అయితే మనం 2 లీటర్ల ఎగ్ అమైనో యాసిడ్ ని తయారు చేసుకోవడానికి దాదాపు 12 గుడ్లు వరకు అవసరమవుతాయి, అంటే డజన్ గుడ్లు. రెండోది బాగా మాగిన 2 కేజీల నిమ్మకాయలు. మూడవది బెల్లం సుమారు 250 నుంచి 500 గ్రాములు, అంటే పావు నుంచి అర కేజీ వరకు. ఇంకా 3 లీటర్ల కెపాసిటీ గల ఒక ప్లాస్టిక్ జార్ లేదా కంటైనర్. ఎందుకంటే మనం 2 లీటర్ల గుడ్ల ద్రావణాన్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రక్రియలో రియాక్షన్స్ జరుగుతాయి, అంటే యాసిడ్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల మనం కనీసం 3 లీటర్లు పట్టే కంటైనర్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవేనండి మనకు కావాల్సిన ఎగ్ అమైనో యాసిడ్ ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇక ఇప్పుడు మనం ఎగ్ అమైనో యాసిడ్ ని తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. సో జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పే ప్రతి స్టెప్ క్లియర్ గా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తీసుకున్న 12 గుడ్లను శుభ్రంగా తుడిచి ఆ ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, మనం తీసుకునే ఎగ్స్ కి ఎలాంటి క్రాక్స్ కానీ పగిలిపోయి కానీ ఉండకూడదు. ఇక రెండవ స్టెప్ ఏంటంటే మనం తీసుకున్న 2 కేజీల నిమ్మకాయల రసాన్ని తీసి ప్లాస్టిక్ జార్ లో వేసుకున్న గుడ్లు మొత్తం మునిగేలా ఆ నిమ్మరసంతో నింపాలి. బాగా పండిన నిమ్మకాయలు తీసుకుంటే నిమ్మరసం ఎక్కువగా వస్తుంది. ఇక మూడో స్టెప్ ఏంటంటే ఆ డబ్బా మూతని క్లోజ్ చేసి ఎండ తగలని ప్రదేశంలో, అంటే నీడ ఉన్న ప్రదేశంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్లాస్టిక్ జార్ మూతను అప్పుడప్పుడు తీస్తూ ఉండాలి, అంటే రోజుకు 1 లేదా 2 సార్లు ఉదయం సాయంత్రం అలా మూతను తీస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ జార్ లో గ్యాసెస్ ఫామ్ అవుతాయి. సో ఎగ్ లో ఉండే అమైనో యాసిడ్స్, నిమ్మకాయలో ఉండే సిట్రస్ యాసిడ్స్ అన్ని కలిసి ఆ జార్ లో ఇలా జరుగుతుంది. కావాలంటే చూడండి, మనకు ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయిపోయినట్లు కనిపిస్తుంది. తెల్లగా నురగలాగా ఫామ్ అయింది కదా, అదే. అయితే ఈ ద్రావణాన్ని తయారు చేసుకున్న 10 నుంచి 15 రోజుల తర్వాత నిమ్మరసంలో గుడ్లన్నీ కరిగిపోతాయి. కరిగిపోయి ఒక చిక్కటి ద్రవం లాగా తయారవుతాయి. సో 15 రోజుల తర్వాత తయారైన ద్రావణాన్ని బాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న అర కేజీ బెల్లాన్ని వేసి బాగా కలపాలి. అలా బెల్లం వేసిన తర్వాత మరొక 15 రోజులు డబ్బాకి మూతను పెట్టి అలాగే వదిలేయాలి. ఇక్కడ ముఖ్యమైన మరియు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలాగైతే 1 నుంచి 15 రోజుల వరకు మూతను మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉన్నామో అలాగే 15వ రోజు నుంచి 30వ రోజు వరకు కూడా ఆ డబ్బా మూతను తీసి కలుపుతూ ఉండాలి. సో అప్పుడు తెల్లటి పాల వంటి చిక్కటి ద్రవం ఏర్పడుతుంది. ఇది చూడడానికి బాదం పాల్లాగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎగ్ అమైనో యాసిడ్ ని తయారు చేసుకోవాలి. ఇలా తయారైన ఆ ద్రావణాన్ని ఒక జార్ లేదా ఒక బాటిల్లో పోసి స్టోర్ చేసుకోవచ్చు. అయితే దీనిని 6 నెలల వరకు మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు, ఎటువంటి నీటి చుక్క తగలకుండా. బాగా గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి చుక్క అనేది ద్రావణానికి అస్సలు తగలకూడదు. ఇదంతా ఓకే, కానీ అసలు దీన్ని ఎలా ఉపయోగించాలి అనే కదా ఆలోచిస్తున్నారు. సో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు ఎగ్ అమైనో యాసిడ్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో మనం 12 గుడ్లు, 2 కేజీల నిమ్మకాయలు, అర కేజీ బెల్లంతో తయారు చేసుకున్న ఎగ్ అమైనో యాసిడ్ 1 నుంచి 2 లీటర్ల వరకు తయారవుతుంది. సో ఇలా తయారైన ద్రావణాన్ని 2 లేదా 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొక్కలకు, అన్ని రకాల పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే పూత రాక ముందు పిచికారీ చేసుకోవాలి అంటే దాదాపు 5 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో యాసిడ్ ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అంటే పిందెలు వచ్చే సమయంలో లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో యాసిడ్ ని కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. మనం ఇంట్లో పెంచుకునే మొక్కలకి లేదా చిన్న చిన్న మొక్కలకి, ఇంకా మిద్దె తోటలకి మనం పిచికారీ చేసుకోవాలి అనుకుంటే 1 నుండి 1.5 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో యాసిడ్ ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి డ్రిప్ ఫర్టిగేషన్ కూడా చేయవచ్చు. సో డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా కూడా మనం ఎగ్ అమైనో యాసిడ్ ని మొక్కలకు అందించవచ్చు. సేమ్ ఈ ప్రాసెస్ లో కూడా
5 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో యాసిడ్ ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే 200 లీటర్ల నీటికి 1 లీటర్ ఎగ్ అమైనో యాసిడ్ ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అని అర్థం. ఇప్పుడు ఎగ్ అమైనో యాసిడ్ ని పంటలకు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. దీని పంటలకు పిచికారీ చేయడం వల్ల ఫ్లవరింగ్ బాగా వస్తుంది, అంతేకాకుండా పూత క్వాలిటీగా రావటం జరుగుతుంది. కాబట్టి బిఫోర్ ఫ్లవరింగే ఎగ్ అమైనో యాసిడ్ ని పిచికారీ చేసుకుంటే మంచి నాణ్యమైన పూత రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది ఫ్రూట్ సెట్టింగ్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే పిందె రాలిపోకుండా పటిష్టంగా ఉండేదానికి ఉపయోగపడుతుంది అనమాట. అయితే మీరు ఒకటి గమనించారా, మనం ఎగ్స్ ని ఏమాత్రం పగలగొట్టకుండా ఏమాత్రం డ్యామేజ్ అయిన ఎగ్స్ ని వేయకుండా డైరెక్ట్ గా మంచిగా ఉన్న ఎగ్ షెల్ తో సహా వేసాము. అయితే ఈ ఎగ్ షెల్ అంటే గుడ్డు పెంకులలో కాల్షియం ఉంటుంది. ఇది మొక్కలకు చాలా ఉపయోగపడుతుంది. సో ఎగ్ అమైనో యాసిడ్ ద్రావణంలో అమైనో యాసిడ్లు, ప్రోటీన్లు, మైక్రోన్యూట్రియన్లు, మ్యాక్రోన్యూట్రియన్లు ఉంటాయి. మొక్కల పెరుగుదలకు ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇంకా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా పోతుంది. అయితే ఈ ద్రావణం 30 రోజులకు తయారవుతుందని చెప్పాం కదా. సో ఈ 30 రోజుల తర్వాత ఆ ద్రావణం కుళ్ళిపోయిన గుడ్ల వాసన లాగా అదొక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ ఘాటైన వాసన వల్ల పంటకు హాని కలిగించే కొన్ని పురుగులు మరియు కీటకాలు పంటను ఆశించకుండా ఉంటాయి. సో ఇది పెస్ట్ కంట్రోలర్ గా కూడా పనిచేస్తుంది అనమాట. అయితే ఎగ్ అమైనో యాసిడ్ ని 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా నీటి చుక్క మాత్రం తగలకుండా చూసుకోండి. సో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఎగ్ అమైనో యాసిడ్ ని మీరు కూడా మీ ఇంటి దగ్గర తయారు చేసుకొని మీ ఇంట్లో పెంచుకునే మొక్కల నుంచి మిద్దె తోటల వరకు, ఇంకా పొలాలలోని పంటల వరకు అన్ని రకాల పండ్ల మొక్కలు, మిరప తోటలు ఇలాంటి వాటన్నిటికీ ఉపయోగించవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే మిరప తోటలో వచ్చే బింగి తెగుల్ని కూడా ఇది నివారిస్తుంది. సో బింగి తెగులు నివారణకు కూడా మీరు ఇంట్లోనే ఈ ద్రావణాన్ని తయారు చేసుకొని నెలకు ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు ఇంకా ఇలాంటి మరిన్ని ద్రావణాల గురించి నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఇవన్నీ మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు, మరింత సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క బెల్ ఐకాన్ ని ఆన్ లోనే ఉంచుకోండి. సో వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం ఫ్రీడమ్ యాప్ లో ఉంది. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఆల్రెడీ బయట వ్యవసాయం చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళే మీకు క్లియర్ గా ఎలాంటి డౌట్స్ నా వీడియో కాల్ రూపంలో గైడ్ చేస్తారు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.